ప్రభు బలలో పాల్పొంది నిమిత్తము దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపం చేసుకుందాం. రండి, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 13వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయంలోంచి ఒక మాటను జ్ఞాపం చేసుకుందాము. 5వ వచనము అందరం కలిసి చదువుకుందాం. 5వ వచనము అందరం కలిసి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని యెడల యేసు క్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా. మిమ్మును గూర్చి మీరే ఎరుగరా. ఇక్కడ ఒక మాట, మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనండి, మిమ్మును మీరే పరీక్షించుకొనండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం చదవండి ఎవరన్నా. మొదటి పత్రిక కొరింథీ 11వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగున చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోంది త్రాగవలెను. చాలండి. ఇక్కడ ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవాలి, అలాగ చేసి ఆ రొట్టెలో తిని ఆ పాత్రలోంది త్రాగవలెను. అంటే పరీక్షించుకునే అనుభవం మనకు కావాలి. ప్రభు యొక్క శరీరము లేక ప్రభు యొక్క రక్తంలోనూ మనం పాలు పొందేటప్పుడు ఆ రొట్టెలో ఆ ప్రభు యొక్క రక్తంలో పాలు పొందే సమయంలో మనం ఏం చేయాలంట? పరీక్షించుకోవాలి అనే మాట. ఇక్కడ మనం చదువుకునే భాగంలో 5వ వచనంలో ఏమంటున్నాడు? మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనండి, మిమ్మును మీరే పరీక్షించుకొనండి. పరీక్షించుకునే అనుభవం ఉండాలి, శోధించుకునే అనుభవం ఉండాలి. ఎందుకు పరీక్షించుకోవాలి? ఎందుకు శోధించుకోవాలి? ఎందుకు పరీక్షించుకోవాలి? ఎందుకు శోధించుకోవాలి? ఒక ఆయన ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడు. ట్రైన్లో ప్రయాణం చేస్తున్న వేళలో చాలా విలువైన వస్తువులు తనతో పాటు తీసుకుని వెళ్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? చాలా విలువైన వస్తువులు తీసుకుని పోతున్నాడు. తీసుకుని వెళ్తున్న సమయంలో అతడు రాత్రి వేళ ప్రయాణం చేస్తున్నాడు కాబట్టి తన సూట్ కేసు తనకు చేతికి అందుబాటులో పెట్టుకున్నాడు. అందుబాటులో పెట్టుకుని పడుకొని మధ్యలో మెలకు వచ్చినప్పుడల్లా సూట్ కేసు ఇలా లేపుకొని చూసుకునేవాడంట. ఏం చేసుకునేవాడు? సూట్ కేసుని ఏం చేసేవాడు? లేపు చూసేవాడు. ఏంటి అర్థం? అది బరువుకుంటే ఏమన్నట్టు? లోపల అన్నీ బాగానే భద్రంగా ఉన్నట్టు. అంటే మెలకు వచ్చినప్పుడల్లా లేపు చూసేవాడు. బరువుగానే బాగానే ఉంది అంటే అన్నీ బాగున్నాయి అనుకున్నాడు. అలాగా నిద్రపోయాడు. కొంత సమయానికి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఇదంతా ఒక దొంగోడు చూశాడు. ఎవడు చూశాడు? ఒక దొంగోడు చూశాడు. ఓహో, ఏదో ఉంది దీంట్లో, లేకపోతే ఊరకని ఎందుకు తడుముకుంటాడు వీడు? ఏదో ఉందలే లోపల అనుకుని మెల్లగా వచ్చి ఆ యొక్క సూట్ కేసులో ఉన్నవన్నీ మెల్లగా ఎలాగోలాగా ఓపెన్ చేసి, దొంగల దగ్గర ఉంటాయిగా తాళాలు, అవన్నీ మెల్లగా ఓపెన్ చేశాడు. దాంట్లో ఉన్నాయన్నీ బ్యాగ్లో సర్దుకున్నాడు. ఇప్పుడు మరి వీడు ఏం చేస్తాడు? మళ్ళీ కొంచెంసేపటికి ఏం చేస్తాడు? లేచి మెలకు వచ్చినప్పుడు ఏం చేస్తాడు? ఇలా లేపు చూసుకుంటాడు. మరి ఎప్పుడు తేలికుంటే ప్రమాదం కదా. అప్పుడు ఏం చేశాడు? మెల్లగా కొన్ని ఇటుక బట్టలు తీసుకొచ్చి చక్కని ఇటుక బొంతలన్నీ పెట్టాడు. ఎంత బరువు ఉండాలో అంత బరువుకి పెట్టేసి చక్కగా ఇవన్నీ తీసుకున్నాడు. వీడు వెళ్ళిపోయాడు. మరి అయ్యగారు మాత్రం మధ్యలో మళ్ళీ మెలకు వచ్చింది. ఏం చేశాడు? ఇప్పుడు మరలా లేవు చూసుకున్నాడు. ఎట్ట ఉంది? బరువుగానే ఉంది. ఏమనుకుంటాడు? అవ్వా అన్నీ అలాగే ఉన్నాయి అనుకున్నాడు. అంతా అయిపోయింది, ప్రయాణం అయిపోయింది. ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి చూసుకుని వెళ్తే లోపలేమున్నాయి? ఇటుక బెడ్లు ఉన్నాయి, ఇటుకలు ఉన్నాయి. అరే, నేను చూసుకుంటానే ఉన్నాను కదా. ఏం చేసుకుంటున్నాడు? చెక్ చేసుకుంటానే ఉన్నాను కదా, పరీక్షించుకుంటానే ఉన్నాను కదా, శోధించుకుంటానే ఉన్నాను కదా, ఉన్నాయా లేవా అనుకుని. కానీ ఏమైపోయినాయి? దొంగోడు ఏం చేశాడంట? తెలివిగా ఏం చేశాడు? దోచుకుని వెళ్ళిపోయాడు. ఈ దినాల్లో విశ్వాసులు కూడా ఇట్టే పరిస్థితిలో ఉన్నారు. మేము బాగానే ఉన్నాం అనుకుంటున్నారు. పరలోక రాజ్యానికి వెళ్ళేసరికి అప్పుడు తెలుస్తుందంట విషయం. అసలు ఎంత బాగొట్టుకున్నా అసలు ఉందా లేదా అంటే. ఎందుకు ఈ మాట చెప్తానంటే పరీక్షించుకొనుట, శోధించుకొనుట అవసరం. వారం వెంబడి వారం ఎందుకు ప్రభు వల్ల మనకి కొంతమంది నెలకోసారి, కొంతమంది సంవత్సరానికి ఒకసారి కూడా తీసుకునే భక్తులు ఉన్నారు. మరి వాళ్ళు ఉండగా మనం కూడా అట్లా ఎందుకు చేయకూడదు?
ఇదేమన్నా ఆచారమా, ఒక అలవాట, ఒక పద్ధత కాదు. దేనికోసం ఇది? పరీక్షించుకోవడానికి. అంటే ఇంకా ఉన్నదా లేదా, మనలో ఇంకా ఆత్మీయత ఉందా లేదా, మనలో సంగతులు ఉన్నాయా లేవా, దేవుడు ఆశించే ఉన్నాయా లేవా వెతుక్కోవాలి, పరీక్షించుకోవాలి. లేకపోతే అతనిలాగానే బరువు ఎత్తు చూసుకుని అబ్బా బాగానే ఉందని తీరాబోచి చూసిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమున్నాయి, ఏం లేవు. అట్లనే ఉంటుంది పరిస్థితి. జాగ్రత్త. ఎందుకు అంటే దొంగోడున్నాడు. దొంగోడున్నాడు. ఎవడాడు? అపవాది అయిన సాతానంట ఏం చేస్తూ ఉంటాడంట, వాడు దొంగయు దోచుకుని వాడై ఉన్నాడు అంటాడు యోహాను సువార్త 10వ అధ్యాయంలో. ఏమంట? వాడు దొంగయు ఏం దోచుకుంటాడు వాడికి నీ ఆస్తి కావాలా, వాడు నీకు ఐశ్వర్యం కావాలా, లేకపోతే వాడి నీకు సంబంధించి ఏమైనా కావాలంటే లోక సంబంధం ఏమక్కర్లా. నీ విశ్వాసం దోచుకుంటాడు, నీ పరిశుద్ధత దోచుకుంటాడు, నీ పవిత్రత దోచుకుంటాడు. ఆత్మ సంబంధమైన వాటిని మాత్రమే వాడు ఏం చేస్తాడు? దోచుకుంటాడు. కాబట్టి పరీక్షించుకొనండి. ఇక్కడ భక్తుడు అంటాడు శోధించుకొనండి. ముందేమన్నాడు? మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోనండి. అంటే ఏంటి? పై బరువు ఎత్తుకొని చూసుకుంటే సరిపోదు, లోపల ఉన్నాయో లేవో చూసుకోవాలి. పైకి బాగానే ఉన్నాను, అబ్బా అంతా ఎంత మంచిగా ఉన్నానో అనుకోవద్దు. అంతరంగమును నువ్వేం చేసుకోవాలా? శోధించుకోవాలా, పరిశోధించుకోవాలా. అసలు ఏంటి శోధించుకోవాలంటే వెలుగులోకి వచ్చి చూసుకుంటే అన్నీ కనపడతాయి. అంతేనా? చీకట్లో నెత్తుకుంటే ఏం కనపడతాయండి? చీకట్లో నెత్తుకుంటే ఏమైనా కనపడతాయి? ఏం కనపడవు. చీకట్లో చూసుకుంటే బాగానే ఉన్నావు అన్నట్టు ఉంటుంది. ఒక భక్తుడంట, అతనికి ఒక అతను చెప్పాడంట, మంత్రం చెప్పాడంట. ఒక మంత్రం చెప్పి నువ్వు రోజు ఈ మంత్రము చదువుతా, పొద్దున్నే నీళ్ళతో మొహం కడుక్కొని ఈ మంత్రం చదువు. ఏం చదవాలి? నీళ్ళతో కడుక్కునంటే ఈ మంత్రము చదవాలి అన్నాడంట. చదవాలంటే ఆయన అన్నాడంటే అబ్బో పొద్దున్నే నీళ్ళతో మొహం కడుక్కోవడానికి సరిట్టిపోద్ది, నేను చేయలేనంటే. ఆయన అన్నాడంటే పోనీ నీళ్ళకు బదులు కొంచెం ఇసుక రాసుకో, మట్టి రాసుకో అన్నాడంట. ఏం రాసుకోమన్నాడు? మట్టి రాసుకోమన్నాడు. సరే ఎన్ని రోజులు చేయాలి ఇది? 10 రోజులు చేయి. ఎన్ని రోజులు? 10 రోజులు చేస్తే నీ మొహము మిలమిలమిల మెరిసిపోద్ది అన్నాడంట. ఓహో ఇదేదో బాగానే ఉంది అనుకుని ఏం చేస్తున్నాడంట, పొద్దున్నే ఇప్పుడు నీళ్ళతో కడుక్కోవట్లేదు కాబట్టి ఏం చేసుకున్నాడంట, మట్టి రాసుకొని ఈ మంత్రం చెప్తున్నాడంట. 10 రోజులు అయిపోయింది. 10వ రోజు ఈరోజు ఏంటి? 10వ రోజు బయటికి వెళ్ళాడు. మట్టి పాముకోవాలి కదా, మట్టి తీసుకున్నాడు. అయితే ఆడు పొరపాటున ఏం చేశాడంటే అక్కడ ఏదో పొయ్యి పెట్టి ఏదో అంటిస్తే ఆ మిగిలిపోయిన ఆ నల్లని బూడిద తీసుకుని మొహానికి రాసుకున్నాడు. ఏం రాసుకున్నాడు? బూడిద తీసుకున్నాడు, మొహానికి రాసుకుని మంత్రం చదివాడు. ఇప్పుడు ఏమవ్వాలా? లెక్క ప్రకారం 10వ రోజున ఏమైపోవాలి? మొహమో మెరిసిపోవాలా. మంత్రం చదివి వెళ్ళి అలా భార్యను లేపు అడుగుతున్నాడంట, ఏమే నా మొహం మెరుతుందా అని. ఎట్ట ఉంది మొహం? ఏం పూసుకున్నాడు? మసి పూసుకున్నాడు. అంటే మనం ఏంటంటే మన పరిస్థితి అట్లా ఉంది. ఏదో చేసేసుకున్నాం అనుకుంటున్నాం. అంటే ఏదో విధానం ద్వారా మనం సంపాదించుకున్నాం అనుకుంటున్నాం, కానీ ఏమీ సంపాదించుకోలేని వారంగా ఉంటున్నాం. పరీక్షించుకొనుట చాలా ప్రాముఖ్యమైనది. ఏదో విధానంలో చేసేసుకున్నానులే, సాధించేసానులే అనుకోవడానికి లేదు. మనలో మనము జాగ్రత్తగా ఏం చేసుకోవాలండి? పరిశోధించుకోవాలి. ఎవరేది పెడితే అది కాదు. మనం పరీక్షించుకోవాలంటే మనం ఎక్కడికి రావాలి? వెలుగులోనికి రావాలి. ఎక్కడికి రావాలి? వెలుగులోనికి రావాలి. చీకట్లో చేసే పనులు మనకు మంచిది కాదు. వెలుగులోనికి, వెలుగనగా వాక్యం యొద్దకు రావాలి. ఎక్కడికి రావాలండి? వాక్యం వద్దకు వచ్చి పరీక్షించుకోవాలంట. ఏమున్నాయి మనలో, లేవు, ఏమున్నాయి, ఏం పోగొట్టుకున్నా, ఏమన్నా ఉందా అనేది మనం ఏం చేసుకోవాలా? పరీక్షించుకోవాలా. కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. 7 మాటలు జ్ఞాపకం చేస్తాను. ఎన్ని మాటలు? 7 మాటలు. 7 ఉన్నాయా లేవో చూసుకుందాం రండి. త్వరగా చూసుకుందాం. నిర్గమకాండం 15 అధ్యాయం. నిర్గమకాండము 15 అధ్యాయము 23వ వచనం నుంచి చదువుదాం. 23వ వచనం నుంచి చదువుదాం. నిర్గమకాండము 15 అధ్యాయం. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయేది, అందువల్ల దానికి మారా అని పేరు కలిగెను. ప్రజలు మేమేమి తాగుదామని మోషే మీద సనుకొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటి యెహోవా ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత అక్కడ ఆయన వారికి కట్టడను విధిని
నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించెను. చాలండి. ఇక్కడ దేవుడు మొదటిగా ఏంటంటే పరీక్షించుకోవాల్సిన సంగతి ఏంటి? మారా దగ్గర మన స్థితి ఏంటి, మారా దగ్గరకు వచ్చినప్పుడు మన పరిస్థితి ఏంటి గమనించుకోవాలంట. ఇక్కడ చూడండి, అంతకు 3 దినాల క్రితమే వారు ఎర్ర సముద్రాన్ని దాటారు. ఏం దాటారండి? ఎర్ర సముద్రం దాటారు. ఎర్ర సముద్రం దాటినప్పుడు వారి ఆనందం కాదు. అబ్బా, పాటలు పాడి డ్యాన్సులు వేసి అసలు ఒక రకమైన కాదు. చూడండి 15వ అధ్యాయం 20వ మరియు అహరోను సహోదరియు ప్రవక్త మిరియాము తంబూరం చేతబట్టుకుని స్త్రీలందరూ తంబూరులతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా, అంటే వీరందరూ నాట్యములు ఆడుతూ పాటలు పాడుతూ మ్యూజిక్ చేస్తూ ఎంతో సంతోషంతో దేవుని ఆరాధించారు. 3 రోజులకే మారా వచ్చిందంట. 3 రోజులకి ఏమొచ్చింది? మారా వచ్చింది. మారా వచ్చినప్పుడు వీళ్ళ మాటలు మారిపోయాయి. అప్పటి వరకు పాటలు పాడారంట. అప్పటి వరకు ఏం పాడారు? పాటలు పాడారు. మారా వచ్చింది. మారా దగ్గర ఏమంటున్నారంటే, మేమేమి త్రాగుదామని మోషే మీద సనుగు కొనగా చూసింది గొప్ప అద్భుతం. ఎటువంటి అద్భుతం? ఎర్ర సముద్రం 2 పాయలైంది. అద్భుతంగా దాని మధ్యలో వీరు నడిచి వచ్చారు. అదే ఎర్ర సముద్రంలో ఫరో సైన్యము, అతని సేన, రథములు, గుర్రములు అన్నీ కూడా మునిగి చచ్చిపోయి. ఇదంతా చూసిన ఈ కన్నులతోటే వారు ఏమంటున్నారు? మేమేం తాగుతామయ్యా? మారా దగ్గర దేవుడు పరీక్షించాడు. నీ జీవితంలో కూడా మారాన్ని తీసుకొస్తాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు పరీక్షిస్తాడు దేవుడు నిన్ను. మారా వచ్చినప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు ఎర్ర సముద్రం దగ్గర పాడిన పాటలు ఇప్పుడు గుర్తుకు రావా? ప్రవ్వా ఏమన్నారు అక్కడ? వేల్పులలో నీ వంటి వాడెవడు? ఏమన్నారు? వేల్పులలో నీ వంటి వాడెవడు? యెహోవా యుద్ధశూరుడు, అప్పో అద్భుత కార్యాలు చేశాడు, ఎర్ర సముద్రాన్ని 2గా చేశాడు, దాంట్లో ఫరో సేనను ముంచే. ఒక్క మాట కాదు, ఒక పాట కాదు. ఆరాధన చేస్తున్నావు, బాగానే భలే ఆరాధన చేస్తున్నా. మారా దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తాం? మారాలు వస్తాయి. పని కట్టుకుని దేవుడే తీసుకొస్తాడు. యోబు జీవితానికి తీసుకొచ్చాడు మారా. యోబు జీవితంలో ఏమొచ్చింది? చేదైన అనుభవాలు వచ్చినాయి, రోగం వచ్చింది, ఉన్నదంతా పోయింది. అప్పుడు ఏం చేస్తావు యోబు అంటే, ముందు స్తుతించాడు, తర్వాత బాగానే చెప్పాడు దేవుడికి. ముందు స్తుతించాడు, అయ్యో ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకుపోయాడు, ఆయనకే స్తుతి కలుగును గాక అన్నాడు. కానీ తర్వాత సంగతి చెప్తాడు, దేవుడు నాకు అన్యాయం చేశాడు, ఎంత ఘోరమా, నేనెంత నీతిమంతుడిని, ఎంత పరిశుద్ధిని పట్టుకుని ఎంత హింసిస్తావా, నన్ను చంపేయచ్చు కదా. ఒక మాట కాదు యోబు అన్నదే. మారా దగ్గర నీ పరిస్థితి ఏంటి? నిన్ను నువ్వే శోధించుకోవాలా. మారా వచ్చినప్పుడు, లేకపోతే శ్రమ వచ్చినప్పుడు, కష్టమే ప్రభువా ఇది నువ్వే అనుమతించావు ప్రభువా, నువ్వే చూసుకో, నువ్వు సహాయం చేస్తావులే, నన్ను విడిపిస్తావులే అంటావా? లేకపోతే ప్రభువా నన్ను కరుణించు అంటావా? లేకపోతే నాకే వచ్చింది శ్రమ, నేను ఎంత భక్తి చేస్తే దేవుడు ఉన్నాడా అసలు అంటున్నావా? వారు చెప్పిన మాట ఏంటంటే, అసలు మేము ఏం తాగుతామయ్యా, ఈ నీళ్ళు చేదైనవి, అసలు మేమేం చేయాలి ఇప్పుడు అన్నారు. కానీ ప్రభువా నువ్వెంత గొప్ప దేవుడు, ఎర్ర సముద్రాన్ని 2గా చేసావు, ఈ మారాన్ని ఏం చేయగలవు, నువ్వు మధురంగా చేయగలవు. మోషే ఒక్కడే ప్రార్థన చేశాడంటే. అక్కడ ఎంతమంది ప్రార్థన చేశారు? మోషే ఒక్కడే ప్రార్థన చేశారు. కనవ వాళ్ళందరూ సనుక్కునే బ్యాచే. కనవ వాళ్ళందరూ ఏమంటారు? సనుక్కుంటారు. కానీ మోషే ఒక్కడే ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగా అక్కడ మారా ఏమైపోయింది? ఒక్కడు ప్రార్థన చేస్తే మారా మధురం అయితే అందరూ ప్రార్థన చేసి ఎట్టుండునో, 6 లక్షల కాల్బలం కూడా ప్రార్థన చేసి ఎట్లా ఉండంటారు? అద్భుతం జరిగిన అక్కడ. కానీ చూడండి, మారా వచ్చిన వెంటనే మానవులుగా మనం ఏం చేస్తామంటే, ప్రభువా ఏంటి నాకే వచ్చింది, నాకే ఎందుకు వస్తున్నాయి, నీకెందుకు వచ్చినాయంటే, అక్కడ నువ్వు పరీక్షలో ఉన్నావు. అక్కడ నువ్వేం చేయబడుతున్నావు? పరీక్ష నువ్వు శోధించుకోవాలా. మారా అనుభవం వచ్చింది, నేను ఏం చేస్తున్నానా? దేవుని మీద ఆధారపడుతున్నానా? దేవుని ప్రార్థన చేస్తున్నానా? కాబట్టి మొదటిది మారాలో నీ సంగతి ఏంటి. రెండోది చదువుదాం ఇప్పుడు. 16వ అధ్యాయం 4వ వచనం. 16వ అధ్యాయం 4వ వచనం. నిర్గక వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని నేను వారి పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకొని. ఇక్కడ అన్నాడు దేవుడు, నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురా లేదా. దేవుడు పరీక్షిస్తాడంట. ఏంటి? ఆయన మాట వింటామా లేదా.
అక్కడ ఒకటే ఆజ్ఞ ఏంటో తెలుసా? ఏ రోజుదో ఆ రోజే కూర్చుకోవాలి. ఏ రోజు ఆ రోజే సమకూర్చుకోవాలి. ఎక్కువ కాదు, తక్కువ కాదు. ఏ రోజు ఆ రోజే సమకూర్చాలి. 7వ రోజు 2 రోజుల కోసం సమకూర్చాలి. ఇది దేవుడు ఇచ్చిన ఆజ్ఞ, ఒకటే ఆజ్ఞ. అప్పటికి ఇంకా 10 ఆజ్ఞలు లేవు. అప్పటికి ఇంకా ఏం లేవు? 10 ఆజ్ఞలు లేవు. నిర్గమకాండం 20వ అధ్యాయంలోకి వస్తాయి ఆజ్ఞలు. ఇప్పుడు ఏమి ఇచ్చాడంటే ఒకటే ఆజ్ఞ ఇచ్చాడు, ఏ నాటిది ఆనాడు. అంటే నేను చెప్పిన మాట నువ్వు వింటావా లేదా? దేవుని మాట వింటామా? దేవుని మాట వింటామా? వాక్య ప్రకారము చేయగలమా? చాలామంది అంటారు ఏంటంటే, మరీ వాక్యం ప్రకారం చేయాలంటే కష్టం బెదరు. మరీ వాక్యం ప్రకారం చేయాలంటే కష్టం. చూచి చూడనట్టుగా అంటే అటు ఇటుగా ఉండాలి. మరీ వాక్య ప్రకారం దేవుని వాక్యం చెప్పినట్టు చేయాలంటే చాలా కష్టము. యథార్థంగా నడవాలంటే, మరీ పరిశుద్ధంగా వెళ్ళాలంటే, మరీ అబద్ధమాడకుండా బతకాలంటే, మరీ ఏది ఆశించకుండా ఉండాలి, చాలా కష్టం. కొంచెం అటు ఇటుగా వెళ్దాం. నువ్వు అటు ఇటుగా కానీ ఇక్కడ వెళ్ళావనుకో, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన నిన్ను చూడనైనా చూడడు. అక్కడికి వెళ్ళిన తర్వాత నిన్నేం చేయడు ఆయన? చూడనైనా చూడడు. ఆయన అన్నాడంట ఒకరితో, ఏమని? అక్రమం చేయవాళ్ళారా నా యొద్ద నుండి పొండి అన్నాడు. ఏం చేశారంట వాళ్ళు? ఏం చేశారంట? అసలు చేసిన కార్యం ఏంటి? దెయ్యాలను కొట్టారంట, అద్భుతాలు చేశారంట, విధుల్లో బోధించేశారంట ఆయన నామను బట్టి. వాళ్ళు ఏమన్నాడు? ఎందుకు అక్రమం చేశాడు? ఆయన మాట వినలా. ఏమనలేదు? ఆయన మాట విననితనము అది ఆయనకి ఇష్టం ఉండదు. పరీక్షించుకోవాల్సిన సంగతి ఏంటంటే, ఆయన మాట వింటున్నానా? ఆయన వాక్యం ప్రకారం బ్రతుకుతున్నానా? ఆయన వాక్యం చెప్పినట్లుగా నేను చేయగలుగుతున్నానా? ఇదే ఆజ్ఞ. దేవుని ఆజ్ఞలు అనుసరించి జీవించుట చాలా శ్రేష్టమైన అనుభవం. అది చాలాసార్లు మనం తప్పిపోతూ ఉంటాం. ఏముంది, ఇదే కదా, చిన్నదే కదా, పర్లేదు కదా, అన్నీ క్రమంగా మనం ఏం చేయగలుగుతాం అంటూ తప్పిపోతూ ఉంటాం. తప్పిపోకూడదు. దేవుని వాక్యము ఉన్నట్టుగా నేను ఏం చేయాలంటే దాన్ని అనుసరించాలి. దేవుడు అంటున్నాడు, నా మాట అనుసరించి నడుతురో లేదో అని పరీక్షిస్తున్నాడంట. మరి ఆ పరీక్షలో మనం నిలబడతామా లేదా? మనం ఏం చేసుకోవాలా? పరీక్ష. తర్వాత చదవండి ఇప్పుడు నిర్గమకాండంలో 20వ అధ్యాయం 20వ వచనం. 20వ అధ్యాయమో 20వ వచనము చదవండి. భయపడకుడి, మిమ్మల్ని పరీక్షించుకొనుటకును మీరు పాపము చెయ్యకుండునట్లు ఆయన భయము మీకు కలుగునట్లును దేవుడు ఏం చేశానని ప్రజలతో చెప్పాను. మూడోది ఏంటంట? పాపము చెయ్యకుండా ఆయన భయం ఉండాలంట మనకి. ఎవరి భయము? దేవుని భయం. పాపం చేయకుండా దేవుని భయం కలిగి ఉన్నామా లేదా ఇది పరీక్షించుకోవాలి. పాపం చేయకుండా మనలో మనం ఆపుకుంటూ రావాలి. అది దేని బట్టి అయి ఉండాలి? బాబా అందరూ చూసేస్తున్నారండి, ఇప్పుడు చేస్తే అందరికీ తెలిసిపోద్ది, అది దానికోసం కాదంట. ఎవరు చూసినా ఎవరు చూడకపోయినా నీకు ఒక భయం ఉండాలి. ఏంటంటే నా దేవుడు చూస్తున్నాడు. ఎవరు చూస్తున్నారు? ఆయన దిగొచ్చాడంట. ఎందుకని వాళ్ళకి భయం కలిగించడానికి. ఏం కలిగించడానికి? భయం. దేనికోసం భయం? పాపము చెయ్యకుండానట్లుగా. దేనికోసం భయము? అమ్మో నా దేవుడు చూస్తున్నాడు, నా దేవుడు వచ్చాడు, నా దేవుడు దిగొచ్చాడు, నా దేవుడు నాతో ఉన్నాడు. అందుకని ఆ భయంతో నువ్వేం చేయకూడదంట? పాపం చేయకూడదు. ఒకసారి అంట తండ్రి కొడుకులు ఇద్దరు అలా వెళ్తుంటే ఒక మామిడి తోట వచ్చిందంట. ఏమొచ్చింది? మామిడి తోట వచ్చింది. మామిడి తోట వస్తే వాళ్ళ డాడీ అన్నాడంట, ఒరే నువ్వు ఇక్కడే ఉండు, నేను మామిడి చెట్టు ఎక్కుతాను. ఏమెక్కుతాను? మామిడి చెట్టు ఎక్కుతాను, నేను కాయలు కోస్తా ఉండే, ఎవరైనా చూస్తే నాతో చెప్పు అన్నాడట. ఏమన్నాడు? ఎవరైనా చూస్తే నాతో చెప్పు. ఏం లేదు భయం. ఇది ఎవరి భయం లేదు? దేవుని భయం లేదు. అప్పుడు సరే ఆయన మామిడి చెట్టు ఎక్కాడు. కుర్రోడు కింద నుండి చూస్తున్నాయిక కాయలు కొయ్యిపోతున్న సమయంలో అన్నాడంట, నాన్నోయ్ ఒకరు చూస్తున్నారు, నాన్నోయ్ ఒకరు చూస్తున్నారు అనేసరికి ఇంకా హడావిడి కింద మీద పడి చెట్టు దిగి పరిగెత్తుకుంటూ వచ్చేసి ఎవరు చూశారా అంటే అన్నాడంట, దేవుడు చూస్తున్నాడు నాన్న. ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు నాన్న. ఎందుకు? సండే స్కూల్కి వెళ్ళాడు, సండే స్కూల్లో చెప్పారు దేవుడు చూస్తాడని, కాబట్టి దేవుడు చూస్తున్నాడు నాన్న అనేసరికి అన్నాడు, ఒరే దేవుడు చూస్తామేంట్రా, దేవుడు చూస్తానే ఉంటాడు, మనం చేస్తానే, దేవుడు చూస్తానే ఉంటాడు, మనము చేస్తానే ఉండాలి అన్నాడంట. అంటే ఏ భయం లేదు. మనుషుడంటే భయం. మనుషుడు ఎవడో చూశాడని భయపడ్డాడు, కానీ దేవుడు చూశాడనే భయం అతనికి మనలో కూడా ఉండదు.
మనలో కూడా చాలాసార్లు ఏముండదు, ఎవరన్నా చూస్తున్నారేమో చూసుకుంటే ఎవరు చూడట్లేదు అనుకుంటే అబ్బా ఎవరన్నా చూస్తున్నా అంటే మనంత పరిశుద్ధుడు ఇంకా భూమి మీద ఎవడో ఉండడు. ఎవడో చూడకపోతే మనంత దరిద్రుడు ఎవడో ఉండడు. కాబట్టి జాగ్రత్త, ఎవరి భయంతో పాపం చేయకూడదంట. దేవుడు చూస్తున్నాడు, ఈ మాటను గమనించుకోవాలి. దేవుని భయం ఉంది. పరీక్ష చేసుకోవాల్సిన సంగతి ఏంటంటే, నేను దేవునికి భయపడుతున్నాను. అసలు మనం భయపడందే దేవునికి. మనం భయపడందే ఎవరికి? దేవునికి. అందరికీ భయపడతాం, కానీ దేవునికి మాత్రం ఏం చేయమో భయపడ. ఎందుకంటే అబ్బో దేవుడు ప్రేమామయుడు. ఏమయుడు? ప్రేమామయుడే. ఆయన కోపం వస్తేనంట, ఆయన కోపం అంటే అంటారు, ఆయన కోపమునకు లేకపోతే ఆయన ఉగ్రత కంట భూమి ఆకాశంలో ఏమైపోతుందంట? కంపించిపోతున్నాయంట. ఆయన కోపం మహాభయంకరమైనది. ఆ కోపానికి గురి కాకూడదు మనం. కాబట్టి దేవుని భయం కలిగి మనము జ్ఞాపం చేసుకుంటూ రావాలా, పరీక్షించుకుంటూ రావాలా, పాపం చేయకుండా మనము ఆపం. తర్వాత ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయం 3వ వచనం. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయము 3వ వచనము. అతను నీతో చెప్పిన సూచక్రియ కానీ మహత్కార్యం కానీ సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలు కనువాని మాటలను వినకూడదు. ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయంతో మీ పూర్ణాత్మతో ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు. దేవుణ్ణి ప్రేమిస్తున్నావా లేదా అనేది పరీక్ష చేసుకోవాలంట. అక్కడంట ఒక ప్రవక్త వచ్చాడంట, అద్భుతాలు చేశాడంట, గొప్ప కార్యాలు జరిగినాయంట, మహత్కార్యాలు అయినను ఏం జరిగినాయి? మహత్కార్యాలు జరిగినాయంట, అద్భుతాలు జరిగినాయి, సూచక్రియలు జరిగినాయి. అయినా కానీ నువ్వు ఎవరిని ప్రేమించాలా? నీ దేవుణ్ణే ప్రేమించాలి. వాళ్ళ దగ్గర జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళ దగ్గర కూడా వెళ్ళిపోతాను లేదు. నీ దేవుని నువ్వు విడిచిపెట్టకూడదు. నీ దేవుణ్ణే ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలి? నువ్వు దేవుణ్ణే ప్రేమించాలి. ఎలా ప్రేమించాలంట? ఆ మాట పూర్ణ హృదయము పూర్ణాత్మతోనూ ప్రేమించాలి. ఎట్లా ప్రేమించాలి? పూర్ణ హృదయంతో ప్రేమించాలి. అంటే ఆయనే నీకు అయిపోవాలి. ఇంకా ఆయన తప్పితే నాకు ఏదొద్దండి. ఎంత గొప్ప అద్భుతాలు జరిగినా నాకు ఎవరు కావాలి? యేసయ్యే కావాలి. అద్భుతాలు చెయ్యకపోయినా పర్లేదు, రోగం స్వస్థపరచకపోయినా పర్లేదు, లేకపోతే నా బ్రతుకు బాగుపడపోయినా పర్లేదు, నేను ఇట్లాగే ఉండిపోయినా పర్లేదు, నేను మాత్రం నా యేసయ్యను విడవను. అద్భుతాలు చేస్తున్నాను పరిగెట్టొద్దు అక్కడికి ఇక్కడికి. యేసయ్యను పట్టుకుని ఉండు. ఏం జరిగినా జరగకపోయినా ఎవరిని ప్రేమించాలి? నువ్వు దేవుణ్ణి ఆ ప్రేమ ఎంత గొప్పదైతే ఆ ప్రేమ నిన్ను అన్ని చోట్ల నిలబెడుతుంది. అన్ని చోట్ల ఏం చేస్తుంది? నిలబెడుతుంది. దేవుని ప్రేమిస్తున్నావు లేదా? అక్కడ అన్నాడు నీ పూర్ణాత్మతో అంటే ప్రాణం పోగొట్టుకునే దానికన్నా మనం ఏం చేయాలంట? ప్రభువుని ప్రాణం పోతున్నా కానీ ప్రభునే ప్రేమించాలంట. ప్రాణం కొరకు కూడా ప్రభుని ఏం చేయకూడదు? మనము విడిచిపెట్టకూడదు. పేతురు గురించి ఒక సంగతి చెప్తాను. పేతురు అంట ఆయన చాలా సువార్త పరిచయం చేస్తున్నారు. అయితే ఒక పట్టణంలో సువార్త చేస్తుంటే ఆయన చంపుదామని ఆయన పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దేనికోసమో? ఆయన చంపడం కోసం. దేనికోసం? చంపడం కోసం పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే అతడు ఆ విషయం తెలుసుకుని పారిపోతున్నాడంట. ఆ పట్టణంలోంచి ఏం చేస్తున్నాడు? అతడు పారిపోతున్న వేళ అతడు పారిపోయి వెళ్ళిపోతున్న సమయంలో యేసుప్రభు వారు ఎదురుగా వస్తున్నాడంట. యేసుప్రభు ఎదురుగా పట్టణంలోనికి వస్తున్నాడంట. వస్తుంటే పేతురు ప్రభుని చూశాడు. పేతురు ప్రభుని చూసి ఆగి ప్రభు దగ్గర ఆగి, ప్రభు ఏంటి పట్టణంలోకి వెళ్తున్నా, నన్ను చంపేద్దాం అనుకుంటున్నాను, నేను వెళ్ళిపోతున్నాను, వెళ్దాం అంటున్నాడంట. అప్పుడు ప్రభు అన్నాడంట, పేతురు నా కోసం చచ్చిపోవడానికి ఎవరు లేరయ్యా. ఏమన్నాడు? నా కోసం చచ్చిపోవడానికి ఎవరు లేరయ్యా, అందుకని నేనే మరలా సిలువేయబడదామని పట్టణంలోనికి వెళ్తున్నానయ్యా అన్నాడంట. పేతురికి అర్థమైపోయింది. ఏంటి ప్రభు ఏమడుగుతున్నాడు ఇప్పుడు? నా కోసం చావడానికి ఎవరు సిద్ధంగా లేరు, అందుకనే నేనే మళ్ళీ వెళ్తున్నాను, ఇంకోసారి సిలువెక్కుదామని అనేసరికి అర్థమైపోయింది పేతురికి. అంటే ఇప్పుడు ఏమంటున్నాడు ప్రభు? నువ్వు వెళ్ళి సిలువెక్కరా బాబు, ఎక్కడికి పారిపోతున్నావు? వెంటనే పేతురు లోబడ్డాడంట. పారిపోతున్న పేతురు మరలా పట్టణంలోకి వెళ్ళి తను తాను అప్పగించుకుని ఏం చేసుకున్నాడు? అప్పగించుకుని వాళ్ళతో ఒక మాట అన్నాడంట. ఏంటంటే నా ప్రభు అంత గొప్పవాడు నేను కాదు కాబట్టి నా ప్రభువులాగా నిలువుగా ఎద్దు సిలువ, నన్ను తలకిందులుగా తిప్పి సిలువేయండి అన్నాడంట. ఏం చేయమన్నాడు?
తలకిందలుగా తిప్పి సిలువ వేయండి. నేను ప్రభు అంత గొప్పవాడిని కాదు అంటే ఆయన తలకిందలుగా సిలువేసి చంపారు. అంటే ఏంటి ఏంటి కారణం? ప్రభువుని ఏం చేశారు? వాళ్ళు ప్రాణము కంటే ప్రేమించారు. దేవుడిని అట్లా ప్రేమించాలి. దేవుడు కోరుకునే ప్రేమ. నువ్వు ప్రాణం కంటే దేవుని ఇంకా దేవుడు తప్ప నీకు ఏది కూడా ఎక్కువ కాకూడదు. పరీక్షించుకో. మనం చాలా ప్రేమించేస్తున్నాం. ఈ దినాల్లో ప్రభువు కంటే మనం చాలా ఎక్కువగా అనేకమైన ప్రేమించేస్తున్నాం. ప్రభు అడుగుతున్నాడు, నన్ను ప్రేమిస్తున్నావా? ఈ మాట కనుక మనం ప్రభువు మనల్ని అడిగితే మనం ఏం చెప్పగలుగుతాం? అసలు నన్ను ప్రేమిస్తున్నావు అంటే, ప్రభు నిన్ను ఎక్కడ ప్రేమిస్తాను ప్రభు, నాకు సమయం ఎక్కడదే? నా కూతుర్ని ప్రేమించాలా, నా కొడుకుని ప్రేమించాలా, నా పిల్లల్ని ప్రేమించాలా, నా భార్యను ప్రేమించాలా, నా సంఘాన్ని ప్రేమించాలా, నా సంఘస్థులను ప్రేమించాలా, వీళ్ళందరినీ ప్రేమించాలా? నిన్ను ప్రేమించడానికి సమయం ఏది, స్థలం ఏది? ప్రభువు కంటే మనకేమైపోయింది? అన్నీ ఎక్కువైపోయినాయి, ప్రభు తక్కువైపోయాడు. కానీ ప్రభు అడుగుతున్నాడు, ప్రేమిస్తున్నావా లేదా? పరీక్షించుకోవాలంట. తర్వాత 5వదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఎఫెసీ 5:10. ఏమంటున్నాడు ఇక్కడ? ప్రభువుకి ప్రీతికరమైనదేదో దాన్ని పరీక్షించండి. ప్రభువుకి ఇష్టమైనది ఏంటో పరీక్షించాలంట. ప్రభువుకి ఏది ఇష్టమైనదో పరీక్షించి వెలుగు సంబంధాల వలె నడచు, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండొద్దు. దేవునికి ఇష్టమేంటి? ఆయనకు ప్రీతికరమైనది ఏంటి? అసలు మనకు తెలుసా? దేవునికి ఇష్టమేంటి? దేవునికి ఇష్టమైనది ఏంటి మనకు తెలుసా? అసలు ప్రభువుకి ఏమిష్టమో? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అంటే ఏంటి? విశ్వాసం దేవునికి ఇష్టం, పరిశుద్ధత దేవునికి, మీరు పరిశుద్ధులై ఉండట దేవుని చిత్తం అంటాడు. అంటే పరిశుద్ధత దేవునికి ఇష్టం. అంటే ప్రభువుకి ఏది ఇష్టమో మనం ఏం చేయాలి? దాన్ని తెలుసుకొని పరీక్షించి దాన్ని చేయాలంట. దాన్ని చేయాలి. అంటే విశ్వాసం పొందుకొని ఉండాలా, పరిశుద్ధత కలిగి ఉండాలా. ఇక దేవునికి ఇష్టం ఏంటో? ప్రభా నీకు ఏది ఇష్టమో నేను అదే చేస్తాను ప్రభా. అసలు ప్రభు ఇష్టం మనకెందుకు? నా ఇష్టం కావాలి కదా ముందు. నా ఇష్టం నెరవేర్చుకున్న దానికి నా శరీరాన్ని ఉపయోగిస్తున్నా. ప్రభు ఇష్టం కొరకు నన్ను నేనేం చేయట్లేదు, అప్పగించుకొని. చాలా మార్లు ప్రభు ఇష్టానికి మన ఇష్టానికి చాలా డిఫరెన్స్ ఉంటుందంట. అది ఈస్ట్ వెళ్తామంటే మనమేమో వెస్ట్ వెళ్తామంట. ప్రభువుకి అది ఇష్టమైతే మనం ఎటు వెళ్తామో? ఇటు పోతాం. తర్షీషు నినువేకు పోవయ్యా అని చెప్పి యోనాకు చెప్తుంటే ఎటు పోతున్నాడు ఈయన? తర్షీషు పోతున్నాడు. అయ్యా నాకు తర్షీషు ఇష్టం అంటాం. మన బ్రతుకులంతే. మనం ఒక యానం కాదు, 100 యానాలు కలిపితే మనం. ఆయన ఒక్క యాననే, మనలో 100 మంది యానాలు ఉన్నారు ఏకుండా. అంటే ఏది కూడా సులభంగా లోబడని తత్వం. ప్రభువుకి ఏది ఇష్టమో మనము దాన్ని చెయ్యాలి. ఈ విషయమై కూడా పరీక్షించుకోవాలి. తర్వాత 6వదిగా చదవండి, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ చదవండి. మనుష్యులను సంతోషపెట్టు వారం గాక దేవునిని సంతోషపెట్టుట. ఎవరిని సంతోషపెట్టుట? మనుష్యులను సంతోషపెట్టు వారము కాక దేవునినే అంటే దేవునిని సంతోషపెట్టుట కొరకై మనం జీవించాలి. దేని కొరకు? దేవుని సంతోషపెట్టుట కొరకే. మనుషులను సంతోషపెట్టే దాని కొరకు మనం జీవించుటకు కాదు. దీన్ని మనం ఎవరిని సంతోషపెడుతున్నా? చాలా మార్లు అయ్యో నేను ఇది చేస్తే పలానా వాళ్ళు బాధపడతారు, నేను ఇది మాట్లాడితే పలానా వాళ్ళు బాధపడతారని మనుషుల వరకు ఆలోచిస్తాం. కానీ అయ్యో నేను ఇది చేస్తే దేవుడేమన్నా బాధపడతాడా, ఆయనకేమన్నా ఇబ్బంది కలుగుతుందా, ఆయనకేమన్నా దుఃఖం కలుగుతుందా, అసలు ఆలోచించని స్థితి. అందుకే పౌలు భక్తుడు అంటాడు చూడండి, గలతీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 10వ వచనం అంటాడు. 1వ అధ్యాయం 10వ వచనం అంటాడు, మనుష్యులను సంతోషపెట్టుకోరుచున్నాను. మనుష్యులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోవుదును. ఏమైపోతాడంట? నువ్వు మనుషులను సంతోషపెడితే క్రీస్తు దాసుడవు కాకయే అంటే దేవుని వాడవు కాదు. నువ్వు ఇక మనుషులను సంతోషపెట్టుకుంటావు అంటే నీ పని అయిపోయినట్టే. మనుషుల కొరకు నువ్వు బ్రతికితే నీ పని అయిపోయినట్టే. కాబట్టి మనుషులను కాదు, ఎవరిని సంతోషపెట్టాలంట?
దేవుని ప్రభువా నిన్ను సంతోషపరుస్తున్నానా, నిన్ను సంతోషపరిచే హృదయం నాలో ఉందా, నిన్ను సంతోషపరిచే జీవితం నాలో ఉందా ప్రభువా, నన్ను కరుణించు, నాకు సహాయం చేయి. పరీక్షించుకునే వారంగా, శోధించుకునే వారంగా ఉండాలి. చివరిగా మనం చదువుకున్న మాట 2 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనము. ఇక్కడ మాట చెప్పాడు ఏంటి? మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకోనండి. ఏంటంటే విశ్వాసము గలవారై ఉన్నారో లేదో. విశ్వాసం గలవారై ఉన్నారు ఒకవేళ ఉంటేనంట అప్పుడు ఏమంట? మీరు భ్రష్టులు కాని ఎడల యేసు క్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా అంటున్నాడు. అంటే చూడండి, విశ్వాసం కలిగి ఉంటే యేసు ప్రభు మనలో ఉంటాడంట. విశ్వాసం కలిగి ఉంటే ఎవరుంటారు మనలో? యేసు ప్రభు వారు ఉంటారు. మరి విశ్వాసం గలవారమై ఉన్నామో లేదో మనలో మనం ఏం చేసుకోవాలి? శోధించుకోవాలి, పరీక్షించుకోవాలి. ఎందుకంటే చాలామంది విశ్వాసం గలవారమై ఉన్నామనుకుని శోధించుకొనక ఈ దినాన అనేక మంది దానిలోంచి తొలగిపోయారు. అనేక మంది దాని నుంచి ఏమైపోయారండి? తొలగిపోయారు. ఒకప్పుడు మంచి విశ్వాసులు వాళ్ళు, ఒకప్పుడు దేవుని ఎంతో ఆసక్తితో వెంబడించిన వారు, ఒకప్పుడు దేవుని కొరకు ఎంతో ఆశ కలిగి ప్రభువుని వెంబడించిన వారు ఈ దినాన లోకాన్ని స్నేహించి లోకంలో కలిసిపోయారు. ఎంతో ఆసక్తితో, ఎంతో అత్యాసక్తితో దేవుని వెంబడించిన వారు ఈ దినాన మరలా లోకంలోకి వచ్చేసారు, లోకంతో పాటు పోతున్నారు. కాబట్టి మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలా? శోధించుకోవాలా, పరీక్షించుకోవాలా. 7 సంగతులు చెప్పాను. మొదటిగా మారా దగ్గర మన పరిస్థితి ఏంటి? ప్రభువును ప్రార్థన చేస్తున్నామా, లేకపోతే ప్రభు మీద విశ్వాసం ఉంచుతున్నామా? ఏం చేసావు ప్రభువా, ఎందుకు ప్రభువా అని అడుగుతున్నామా? రెండోదిగా ఆయన మాట వింటామా, గైకొంటామా, చెప్పింది చెప్పినట్లుగా చేయగలుగుతున్నామా లేదా? మూడోదిగా పాపం చేయకుండా ఆయన భయం ఉందా మనకి? ఆయన భయం ఉండే, అమ్మో దేవుడు చూస్తున్నా, ఆయన నాతో ఉన్నాడు, ఆయన నన్ను చూస్తున్నాడు అనే భయం కలిగి పాపం చేయకుండా ఉంటున్నామా? నాలుగోదిగా దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? ఎంత ప్రేమిస్తున్నా? దేవుని ప్రేమించట్లో కూడా స్థాయిలంట. మరలా ప్రాణం పోగొట్టుకోవడానికైనా ఇష్టపడే అంత ప్రేమ ఉండాలి. ప్రాణం పోగొట్టుకోవడానికైనా ఇష్టపడే అంత ప్రేమ. చాలామంది దేవుని ప్రేమిస్తారని చెప్తారు. కొంత ప్రేమ అంటే మాకు యేసుప్రభు అంటే ఇష్టమేనండి. ఏమండి? మాకు యేసుప్రభు అంటే ఇష్టమే కానండి, మరి మా వాళ్ళు కూడా బాగుండాలి కదండి, వాళ్ళతో కూడా కలిసి ఉండాలి కదండి. యేసుప్రభు కావాలా? ఇంకా ఎవరు కావాలా? మా వాళ్ళు కూడా కావాలా? మరి అట్లా ఉండొచ్చా? యేసు ప్రభు మాత్రమే, ఆయన మాత్రమే ప్రేమించాలి. తర్వాత ప్రభువుకి ఇష్టమైంది ఏదో మనం ఏం చేయాలి? పరీక్షించాలి, దాన్ని చేయాలా. దేవుని సంతోషపెట్టుడు కొరకు, మనుషుల కొరకు కాదు, దేవుని సంతోషపెట్టుడు కొరకు మనం జీవించాలా. విశ్వాసం ఉన్నదో లేదో మనలో మనం ఏం చేసుకోవాలా? పరీక్షించుకోవాలా. నిల్చున్నామా పడి ఉన్నామా? ఏది ఎవరికి తెలుస్తుంది? నిల్చున్నామా పడి ఉన్నామా ఎవరికి తెలుస్తుంది సంగతి? మనుషులకి అందరికీ బాగానే కనపడతాం, పైన అందరికీ బాగానే కనపడతాం. నీకు తెలుస్తుంది నువ్వు పడిపోయావో నిల్చున్నావో. ఇంకోళ్ళకి ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. నువ్వు పడిపోయి ఉన్నావా లేచున్నావా అన్నది ఎవరు తెలుసు? దేవునికి తెలుసు. రెండోదిగా నీకు తెలుసు. మూడోదిగా అపవాదిగాడికి కూడా తెలుసు. అపవాదిగాడికి కూడా నీ సంగతులన్నీ తెలుసు. నువ్వు నిలబడి ఉన్నావు అనుకో, పడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ మనం ఏం చేయాలంటే మనల్ని మనం పరీక్షించుకున్నప్పుడు, శోధించుకున్నప్పుడు, ఈ సంగతులన్నింటిలో మనం శోధించుకుని ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు కనికరాన్ని వేడుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రభు మనల్ని ఏం చేస్తారు? నిలబెట్టేవారు ఉంటారు. కాబట్టి అట్టి నిలబడే అనుభవం కలిగిన వారమే ప్రభు దగ్గర మనల్ని మనం సిద్ధపరచుకున్న వారమే ప్రభు రక్త శరీరంలో మనము పాల్పొందాం. రండి, తల్ల వంచండి, కళ్ళు మూసుకోనండి. సమయంలో ప్రభు యొక్క బలను సమీపిస్తున్నా. ఆచారంగా అలవాటుగా దీంట్లో దయచేసి పాల్పొందొద్దు. దీనివల్ల మనకు అది పెద్ద ఏదో మేలు కలగజేసేది కాదు. ఇది పరీక్షించి దీంట్లో పాలు పొందకపోతే దీనంత కీడే లేదు.